హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మీకు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే థెర్మోడైనమిక్స్. ఈ థెర్మోడైనమిక్స్ చెప్పే ముందు ఇప్పటి వరకు 13 టాపిక్స్లో మీకు ఆల్మోస్ట్ 12 టాపిక్స్ అనేవి టార్గెట్ సిరీస్లో కంప్లీట్ అయ్యానన్న. ఈ పిఐటి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు ఇప్పటివరకు అయిన 12 టాపిక్స్ యొక్క రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటున్నాయో 8 మార్క్స్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ అండ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అన్నిటిని మేము ఈ యాప్లోనన్నది రోజుకు ఒక క్లాస్ రూపంలో మీకు అవైలబుల్లో పెట్టాము. సో మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ రోజు నుండి అయినా స్టార్ట్ చేశారంటే మీకు మంచి మార్క్స్ అన్నవి వస్తాయి. సో బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి కూడా బాగా యూజ్ఫుల్ అవుతుంది. సో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే థెర్మోడైనమిక్స్. ఈ థెర్మోడైనమిక్స్లో మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి ఎక్కువగా అడుగుతాడు. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పే ముందు వాట్ ఈజ్ ద థెర్మోడైనమిక్స్లో మెయిన్ టాపిక్స్ ఏంటి, అందులో ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి, క్లోజ్ సిస్టమ్ అంటే ఏంటి, ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎంట్రోపీ అంటే ఏంటి, ఎంథాల్పీ అంటే ఏంటి, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, ఇలాంటి టర్మ్స్ అన్నీ ఉన్నాయి. ఏంటి మేడం ఇవన్నీ అని కన్ఫ్యూజ్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన 3 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు డిస్కస్ చేసే టాపిక్లో మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి మేము డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఎట్లా అడుగుతారంటే what is closed system, open system and isolated system. ఓకే, సో మీకు బిఫోర్ ఇట్ సిస్టమ్ చూడండి, ఇక్కడ మీకు క్వశ్చన్ కూడా అడిగాడు. ద క్వశ్చన్ వాట్ ఆర్ ద ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్. సో ఓపెన్ సిస్టమ్ ఈజ్ ఎ సిస్టమ్ విచ్ క్యాన్ ఎక్స్చేంజ్ both matter and energy. So open system is, so here a cup of tea in a saucer, we can open system is exchanging both matter and energy, we called as open system. Okay, so here the matter and heat is move from the surroundings and the system. Okay, next one is closed system, a system which can exchange energy, ఓన్లీ ఎనర్జీని మాత్రమే ఎక్స్చేంజ్ చేస్తుంది, మ్యాటర్ని ఎక్స్చేంజ్ చేయదు. సో అలాంటి సిస్టమ్ మనం ఇక్కడ ఏమంటున్నాం మై డియర్ స్టూడెంట్స్, క్లోజ్డ్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టమ్. సో హియర్ ఒక బాటిల్లో, ఒక సీల్ బాటిల్లో మీరు ఏదైతే తీసుకుంటారో ఆ సిస్టంలో ఏం తీసుకుంటాం మై డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్. అందులో మీకు ఓన్లీ ఎనర్జీ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాం ఆ బాటిల్ని, అదేమవుతుంది, హీట్ మాత్రమే అబ్జార్బ్ చేసుకుంటుంది, అంటే కూల్ అవుతుంది. లేదా బయట పెడితే మళ్ళీ హీట్ అవ్వడం అన్న స్టార్ట్ అవుతుంది. సో హియర్ ద డ్రింకింగ్ బాటిల్ kept in the either fridge or any sources, so exchanging the energy only in the heat with the surroundings, that is called as closed system. Again, isolated system. In this isolated system, a system in which neither matter nor energy is exchanged with the surroundings is an isolated system. ఒక ఫ్లాస్ తీసుకున్నారు అనుకోండి మై డియర్ స్టూడెంట్స్, అందులో కాఫీ ఉంటుంది. ఇందులో ఏమవుతుంది, లోపల కాఫీ బయటికి రాదు, బయట ఏదైనా లిక్విడ్స్ కానీ లోపలికి రావు. అలాగే టెంపరేచర్ కూడా బయట టెంపరేచర్ లోపలికి రాదు, లోపల టెంపరేచర్ అనేది బయటికి రాదు. సో in thermoflask, so there is no exchanging of matter as well as temperature or heat with the surroundings, so that is called as isolated system. So there is no exchanging of either energy and or matter. ఇక్కడ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ హీట్ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది, మ్యాటర్ అన్నది ఎక్స్చేంజ్ కాదు. దాన్ని ఏమంటారు మై డియర్ స్టూడెంట్స్, క్లోజ్డ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి, బోత్ మ్యాటర్ అండ్ ఎనర్జీ బోత్ ఆర్ ఎక్స్చేంజ్ ఇన్ ఫ్రమ్ సరౌండింగ్ టు సిస్టమ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ సిస్టమ్. ఓకే, స్టేట్ దట్ థర్డ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. ఈ థర్డ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే, ద ఎంట్రోపీ ఆఫ్ ఎ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ క్రిస్టలిన్ సబ్స్టెన్స్ అప్రోచెస్ జీరో when the temperature approaches absolute zero. సో ఈ ఒక క్రిస్టలిన్ తీసుకుంటే దాని యొక్క ప్యూర్ ఎంట్రోపీ అనేది ఎలా ఉంటుందంట, డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో వెన్ ద టెంపరేచర్ approaches to absolute temperature. The temperature is approaches to
absolute temperature. So the entropy of a pure and perfect crystalline substance approaches 0. Delta S is 0 when the temperature approaches as absolute temperature. So 0 enthalpy means perfect order or least disorder. ఈ డెల్టా ఎస్ ఎంట్రోపీ అన్నది 0 ఎప్పుడు అవుతుంది మై డియర్ స్టూడెంట్స్? ద 0 ఎంట్రోపీ మీన్స్ పర్ఫెక్ట్ ఆర్డర్ ఆర్ లీస్ట్ డిజార్డర్. నెక్స్ట్, దిస్ లా ఈస్ ఇంపోజెస్ ఏ లిమిటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎంట్రోపీ. మీకు హెచ్ అంటే ఎంథాల్ఫియా, ఎస్ అంటే ఎంట్రోపీ. సో డెల్టా హెచ్ అంటే చేంజ్ ఇన్ ఎంథాల్ఫియా, డెల్టా ఎస్ అంటే చేంజ్ ఇన్ entropy. So again the entropy of a pure substance increases. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందమ్మా? అబ్సల్యూట్ టెంపరేచర్. ద టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. అదే టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ ఉంటే ఎంట్రోపీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, దిస్ లా ఈజ్ యూజ్ఫుల్ టు క్యాలిక్యులేట్ ద ఎంట్రోపీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ at any temperature if temperature is depends. It is nothing but Cp, heat capacity at constant pressure. Is Cp ante my dear student? P ante at constant pressure. C means heat capacity at constant pressure is known calculating the absolute value of entropy. So mathematical term తీసుకునేటప్పుడు at absolute temperature the entropy S is equal to the integration value from 0 to T Cp by T dt. So this is a mathematical expression to calculate the entropy at absolute temperature. Okay, next questions. Are you understand what is open system and closed system? Okay, next we go for define heat capacity. ఈ హీట్ కెపాసిటీ డిస్కస్ చేసేటప్పుడు సిపి అండ్ సివి ఈ రెండు గుర్తుపెట్టుకోండి అమ్మా. సిపి ఈజ్ నథింగ్ బట్ ద హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సివి ఈజ్ నథింగ్ బట్ ద హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఫస్ట్ అసలు హీట్ కెపాసిటీ అంటే ఏంటి అన్నది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. సో ఎంత రిక్వైర్డ్ అంట, ఎంత హీట్ కావాలంటున్నాడు? 1 degree Celsius. 1 required to rise the temperature of a substance of 1 degree Celsius. 1 degree Celsius టెంపరేచర్ పెంచినప్పుడు ఆ సబ్స్టెన్స్లో ఎంత హీట్ అన్నది ప్రొడ్యూస్ అవుతుందో, ఆ రిక్వైర్డ్ అవుతుందో దాన్ని మనం ఏంటంటున్నాం మై డియర్ స్టూడెంట్స్? హీట్ కెపాసిటీ. దట్ సి ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద హీట్ బై డెల్టా టీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ టెంపరేచర్ చేంజ్ అవుతున్న కొద్దీ ఆ సిస్టంలో ఎంత హీట్ అన్నది ప్రొడ్యూస్ అవుతుందో. క్యూ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్. ద డెల్టా హెచ్ ఈజ్ నథింగ్ బట్ రైజ్ ఇన్ టెంపరేచర్. డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ రైజ్ ఇన్ టెంపరేచర్. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు మై డియర్ స్టూడెంట్స్? సివి. ఇట్ ఈస్ నథింగ్ బట్ హీట్ కెపాసిటీ. వి అని ఉంది కదా, కాన్స్టెంట్ వాల్యూమ్. It is the amount of heat required to rise the temperature of a substance at 1 degree Celsius at constant volume. A word లోనే ఉంది కదా, CV అంటే ఏంటి? హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం? హీట్ కెపాసిటీ అంటే 1 degree సెంటిగ్రేడ్ పెంచినప్పుడు ఆ సబ్స్టెన్స్కి ఎంత హీట్ రిక్వైర్మెంట్ అవుతుంది అన్నదాన్ని అక్కడ హీట్ కెపాసిటీ అని చెప్తున్నాం. So the amount of heat required to rise the temperature of a substance 1 degree Celsius at constant volume. So that's CV. ఇక్కడ హీట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మై డియర్ స్టూడెంట్స్. ఇన్ ప్రెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ U by dt. సో ఇక్కడ వాల్యూమ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఆ వాల్యూమ్ కాన్స్టెంట్ చేస్తే ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? వాల్యూమ్ కాన్స్టెంట్ చేస్తే ఇక్కడ ఏం చేంజ్ లేదు. సో ఆ సిస్టంలో ఉన్న ఆ పర్టిక్యులర్ మాలిక్యూల్స్కి ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మాత్రమే టెంపరేచర్ పెంచుతున్న కొద్దీ, టెంపరేచర్ చేంజ్ చేస్తున్న కొద్దీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ హీట్ కెపాసిటీ ఆఫ్ కాన్స్టెంట్ ప్రెషర్. సో వర్డ్లోనే ఉంది కదా, ఇక్కడ ఏమన్నాడు? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ 1 degree Celsius at constant pressure.
సిపి ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే ప్రెషర్ పెంచామో అక్కడ ఏం పెరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్? ఎంథాల్పీ పెరుగుతుంది, డిహెచ్ బై డిటి. అంటే ప్రెషర్ పెంచుతున్న కొద్దీ ఆ మాలిక్యూల్స్కున్న ఇంటర్నల్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఇది అనేది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ చేసేదాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము? ఎంథాల్పియా, హెచ్. సో హియర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సిపి అండ్ సివి, ఇది మనకి తెలియాలంటే ఫర్ 1 mole గ్యాస్, for 1 mole gas, an ideal gas has H is equal to U plus PV. U plus PV. ఇది గుర్తుపెట్టుకోండి my dear students. The enthalpy change is equal to internal energy and pressure and volumes. Okay. Again we know PV is equal to nRT. PV is equal to nRT. ఇక్కడ ఏమన్నాడు my dear students? 1 mole అన్నాడు కదా. So here n is equal to 1, that is nothing but PV is equal to RT. PV is equal to RT. So we can write the PV is equal to RT. ఎలా రాస్తారో ఇక్కడ రాయండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. So H is equal to U plus PV. Again PV is equal to nRT. Here n is nothing but 1 mole of, so PV is equal to RT. You substitute these values here. H is equal to U plus RT. So we differentiate both sides with respect to T. Dou H by dou T is equal to dou U by dou T plus R into dou TH by dou TH. నేను డో అని రాసాను, ఇట్స్ నథింగ్ బట్ పార్షియల్ డిఫరెన్షియేషన్. యూ కెన్ రైట్ డి ఆల్సో, ఇట్ ఈస్ డిఫరెన్షియేట్. సో హియర్ ద డిహెచ్ బై డిటి ఎలా అయినా రాసుకోవచ్చు మై డియర్ స్టూడెంట్స్, ఈజ్ ఈక్వల్ టు డియు బై డిటి ప్లస్ differentiate both temperature, so equal 1 by 1, it is equal to R. So dH by dt at constant volume ఏంటి my dear students, ఇది CV, and du by dt at constant pressure ఏమని చెప్పాం my dear students, it is Cp. So we substitute these values. So CV is equal to Cp plus R. So therefore we get Cv minus Cp is equal to R. So Cv minus Cp is equal to R. Ochinda leda? So that is a simple equation. We can practice well, you get good marks. Cp minus Cv is equal to R. Okay. My dear students, Cp minus Cv is equal to R అన్నది మనం ప్రూవ్ చేయాలి. Okay. So here H is equal to U plus PV. Again PV is equal to nRT. So here we take 1 mole of gas or 1 mole of solution. So V is equal to RT. V is equal to RT. So ఇది gases molecules కి explain చేస్తారు కాబట్టి you can write is equal to n is equal to 1 moles. So here the DH, you both side differentiate చేయండి అమ్మా. DH by dt is equal to du by dt plus PV plus లో ఏం రాస్తారు my dear students, RT రాయండి, R into dt by dt by, because the R is constant, we put in front the dt by dt. So it is 1. Again
వి ఆల్రెడీ నో. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సివి ఉంది కదా, వి ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూమ్ చెప్తున్నాం కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ du by dt at constant volume. Okay, అదే Cp అంటే my dear students, when pressure increases the enthalpy is increases. So here the enthalpy change at constant pressure. So we substitute these values in this equation, we get Cp is equal to Cv plus R. That is equal to Cv ఇటువైపు తీసుకొస్తే ఏమొస్తుంది my dear students? It becomes minus Cp minus Cv is equal to R. Are you get the equation? Are you understand how you get Cp minus Cv is equal to R? Okay. Next one. What are intensive and extensive properties? Intensive extensive properties అంటే ఒక సిస్టంలో లోపల ఉన్న మాలిక్యూల్స్కి చేంజ్ ఏదైతే ఉంటుందో, అంటే లోపల ఉన్న యాటమ్స్ పైన ఏది డిపెండ్ అవ్వదు, ఏది డిపెండ్ అవుతుంది, అలా చెప్పుకుంటాం అనమాట. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఫస్ట్ దాంట్లో ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అని రాసుకోండి. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఇవేమవుతాయి అంటే the properties of which system which does not depend upon the total amount of substance. అంటే మనం తీసుకున్న మొత్తం సబ్స్టెన్స్ పైన ఆధారపడి ఉండవు. అలాంటివి ఏంటి మై డియర్ స్టూడెంట్స్? డెన్సిటీ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? మాస్ బై వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ విస్కాసిటీ, డెన్సిటీ, విస్కాసిటీ, స్పెసిఫిక్ హీట్, టెంపరేచర్, ప్రెషర్, వేపర్ ప్రెషర్, ఇవేమవుతున్నాయి మనం ఇవ్వడం వల్ల అందులో చేంజెస్ అన్న వస్తాయి. సో ఇక్కడ తీసుకున్న టోటల్ యొక్క అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద అవి డిపెండెంట్ కావు. సో ఇటువంటి వాటిని ఏమంటారు మై డియర్ స్టూడెంట్స్? ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సిస్టమ్ విచ్ డిపెండ్స్ ఆన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే ఆ అమౌంట్లో లోపల ఉండేవి, అంటే సబ్స్టెన్స్ పైన పని, మీ భాషలో చెప్పాలంటే ఇంటెన్సివ్ అంటే సిస్టమ్ పైన పనిచేసేవి, ఇవి పని చేయడం వల్ల లోపల జరిగేవి ఏంటంటే అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం కానీ, లేక ఎంట్రోపీ చేంజ్ అవ్వడం వల్ల కానీ, ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవ్వడం కానీ, అలాంటివన్నీ ఏమొస్తాయి? ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అనేవి వస్తాయి. ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ వన్, ఇక్కడ ఏంటంటే హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ విత్ ఎగ్జాంపుల్. ఇదేంటంటే రియాక్షన్స్లో ఎంత హీట్ అన్నది రిక్వైర్మెంట్ అవుతుందో, సో స్టెప్ బై స్టెప్ జరిగేటప్పుడు ఎంత వస్తుంది, టోటల్ స్టెప్ జరిగేది ఎంత వస్తుంది, ఈ రెండింటికి ఈక్వల్గా చేస్తాం. అంటే మీ భాషలో చెప్పాలంటే ఒకే మెట్టు ఎక్కడం, లిఫ్ట్లో వెళ్ళడం. సో హియర్ ద టోటల్ అండ్ హీట్ చేంజ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ ఈజ్ సేమ్ whether the chemical reaction takes place in one step or several step. అంటే ఒక్కటే స్టెప్ జరగడం వల్ల వచ్చే ప్రొడ్యూస్ అయ్యే హీట్ అన్నది డిఫరెంట్ స్టెప్, అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, ఈ 3 స్టెప్స్లో జరిగే ప్రొడ్యూస్ అయ్యే హీట్ అన్నది, ఈ టోటల్ హీట్ x1, x2, x3 తీసుకున్నారనుకోండి, ఈ మూడింటిని ఎడిషన్ చేస్తే ఏదొస్తుందో సింగిల్ స్టెప్లో యూజ్ చేసే హీట్ ప్రొడ్యూస్ అయ్యే హీట్ అన్నది కూడా అంతే వస్తుంది. సో ద టోటల్ హీట్ చేంజ్ ఇన్ ఎ కెమికల్ రియాక్షన్ ఈజ్ సేమ్ వెదర్ ద కెమికల్ రియాక్షన్ ఇన్ ద సింగిల్ స్టెప్ ఆర్ సెవరల్ స్టెప్. ఇది అవునా కాదా అన్నది ప్రూవ్ చేయడానికి ఇక్కడ ఒక డెరివేషన్లా తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A to D ఒక రియాక్షన్ జరిగింది సింగిల్ స్టెప్లో, జరిగినప్పుడు ఏమైంది? టెంపరేచర్ డెల్టా అన్నది ప్రొడ్యూస్ అయింది, అంటే డెల్టా హెచ్ అన్నది వచ్చింది. అదే A to B, అగైన్ B to C, C to D, ఇక్కడ ఎన్ని స్టెప్స్ వచ్చాయమ్మా? 3 స్టెప్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఏమొచ్చింది? డెల్టా H1, డెల్టా H2, డెల్టా H3, ఈ మూడింటిని ఎడిషన్ చేసేస్తే ఎంత హీట్ వస్తుందో ఈ ఒక్క స్టెప్లో వచ్చే హీట్తో ఈక్వల్ అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. ఓకే, సో ఇక్కడ తీసుకున్నది అది ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్గా ఒక ఈక్వేషన్ తీసుకున్నాడు. ఎలా అంటే గ్రాఫైట్ని ఆక్సిజన్తో
బర్న్ చేసేటప్పుడు ప్రొడ్యూస్ అయ్యే హీట్ ఎంత అంట మై డియర్ స్టూడెంట్స్, -393.5 కిలో జౌల్స్. ఏంటి సింగిల్ స్టెప్లో జరిగేది. అదే సెవరల్ స్టెప్లో జరిగేది ఎంత, -110.5 కిలో జౌల్స్. సెకండ్ స్టెప్లో జరిగేది -283.02 కిలో జౌల్స్. సో ఈ రెండింటిని టోటల్ చేసి ఏదైతే వస్తుందో ఈ సింగిల్ స్టెప్లో జరిగింది కూడా అదే వచ్చింది. సో దట్ ఈస్ హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఫర్ ద Hess law. So this is nothing but the single step, how much heat is produced. It is equal to the heat produced by the several steps. This law is called as Hess law of heat summation. Are you understand my dear students? సో ఈ రకంగా మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఈ థెర్మోడైనమిక్స్ లెసన్స్లో ఇస్తాయి. ఇందులో డిస్కస్ చేసినవి ఏంటి మై డియర్ స్టూడెంట్స్, వాట్ ఈజ్ ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, అండ్ థర్డ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, అండ్ హీట్ కెపాసిటీ, అండ్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, అండ్ హెస్ లా ఆఫ్ హీట్ సమ్మేషన్. సో ఈ టాపిక్స్ గురించి అయితే ఇక్కడ డిస్కస్ చేశాను నాన్న. అగైన్ వి డిస్కస్ briefly about what topic today we discuss. So first one is open system, closed system, and isolated system. So open system తీసుకుంటే word లోనే ఉంది. The open system means the matter and energy both are exchanged by system and surrounding. Okay, next closed system. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, సిస్టమ్ని క్లోజ్ చేస్తున్నాం కాబట్టి మ్యాటర్ అన్నది ఎక్స్చేంజ్ అవ్వదు. ఏం ఎక్స్చేంజ్ అవుతుంది మై డియర్ స్టూడెంట్, హీట్ మాత్రమే, ఎనర్జీ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఈ ఐసోలేటెడ్ సిస్టమ్ తీసుకుంటే కంప్లీట్ థర్మల్ ఫ్లాస్క్ ఎలా మనకి ఆ లోపల టీ కానీ టెంపరేచర్ కానీ బయటకు పోదు. సో దెర్ ఇస్ నో ఎక్స్చేంజింగ్ ఆఫ్ మ్యాటర్ అండ్ టెంపరేచర్. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. రెగ్యులర్గా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా క్లాస్ విన్నారంటే మీకు 95 అబోవ్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. All the best my dear students. Thank you.